కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ముఖ్య నాయకుల సమావేశం ఇల్లందకుంట మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశం సభ అధ్యక్షులుగా ధర్ముల శంకర్ వ్యవహరించి ముఖ్య అతిథులుగా బెల్లపు దుర్గారావు, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తొవిటి సదానందాచారి, కరీంనగర్ రాష్ట్ర కార్యదర్శి కాసుల కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 2019 సంవత్సరంలో బీసీ 11 కులాల ఫెడరేషన్, కార్పొరేషన్లు, కోఆపరేషన్ సొసైటీలకు సబ్సిడీ దరఖాస్తులను తీసుకొని లబ్ధిదారులకు గత ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లబ్ధిదారులకు సబ్సిడీ బడ్జెట్ ఇవ్వాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అభయహస్తంలో బీసీ కార్పొరేషన్ అనుబంధం, బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్లు, సంబంధిత కోఆపరేటివ్ సొసైటీలకు 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కానీ కోఆపరేటివ్ సొసైటీలకు బీసీ 11 కులాల ఫెడరేషన్, కార్పొరేషన్లను పట్టించుకోవడం లేదు. కావున ప్రభుత్వం వెంటనే బడ్జెట్ కేటాయించి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. ఇక ప్రభుత్వం సిజిసి కనెక్షన్కు బకాయిలు చెల్లించి ఆన్లైన్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీలు రిజిస్ట్రేషన్ చేయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. బీసీ కులాల 11 ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు వెంటనే పాలక మండలికి ఎన్నికలు ప్రభుత్వం జరిపించాలి. కేంద్ర ప్రభుత్వం యాక్ట్ 1964 చట్టం కోఆపరేటివ్ సొసైటీస్, కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని కోఆపరేటివ్ సొసైటీలను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సొసైటీలకు సబ్సిడీ పథకాలు వర్తింపు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈరోజు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి హైదరాబాద్ నుంచి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు ప్రత్యేకించి మన అనగారినటువంటి బీసీల పక్షాన ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని కులాలకు మాత్రమే రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేటటువంటి పరిస్థితి గతం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పునరావృతం కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లో ఈ రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని మేము పరిగణలో తీసుకున్న తర్వాత మేము కూడా మా భవిష్యత్ కార్యాచరణని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే స్థానిక సంస్థల్లో ABCDE కింద వర్గీకరించి ఆ రీతిగా రిజర్వేషన్ అణగారిన వర్గాలకి మరి స్థానిక సంస్థల్లో వెసులుబాటు కల్పించి ప్రభుత్వం ముందుకు పోవాలనేటటువంటి అంశాన్ని మేము బలంగా మేము తీసుకెళ్ళిపోతాము. దానికోసం ఇప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభ్యులతో సమావేశం అవ్వడం జరిగింది. మీడియా మిత్రులు కూడా నేను ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను, వారి యొక్క సహాయ సహకారం కోరుతున్నాను. 100కి 130 కులాలుగా ఉన్నటువంటి బీసీలను అందులో కేవలం 4-5 కులాలకే పరిమితం చేయకుండా వెనకబడిన కులాలని పూర్తి స్థాయిలో గుర్తించి అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపటి రోజున 42% రిజర్వేషన్లు ఎట్లున్నా మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాత్మక నిర్ణయాలను బయటపెట్టి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ABCDE వర్గీకరణ చేసి ముందుకెళ్ళండి. అదేవిధంగా పార్టీల పరంగా కూడా మీరు ముందుకెళ్లే విధంగా ఉండి ఈ వర్గాలను గుర్తించి ఎక్కువగా వాళ్ళకి అవకాశాలు కల్పించమని మేము డిమాండ్ చేస్తాము. ఇల్లందకుంట సీతారామస్వామి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ బీసీ కులాల ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి సమావేశం ఇది. ఈ సమావేశంలో ముఖ్యంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా సొసైటీలు చాలా ఏర్పడాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు దాదాపుగా 11 ఫెడరేషన్లను కుల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుబంధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అందులో 11 ఫెడరేషన్లు ప్రభుత్వంలో నడుస్తున్నవి. ఆ నడుస్తున్న వాటికి ఏదైతే దాదాపుగా
ఒక్కొక్క కులానికి 2000 సంఘాలు ఉన్నాయి. దాదాపు 30-40 వేల సంఘాలు ఈరోజు సహకార సొసైటీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలను గత ప్రభుత్వం ₹1 ఇవ్వకుండా 2019లో దరఖాస్తు తీసుకొని ₹1 కూడా ఒక సంఘానికి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం దాదాపుగా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంత పోరాటం చేసినా కూడా ₹1 ఇవ్వలేకపోయింది. ఈ ఫెడరేషన్ కులాలకు వృత్తి సంఘాలకు సంబంధించినటువంటి విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా చెవిన పట్టలేదు గత ప్రభుత్వం. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మేము మా యొక్క సంఘం ఏదైతే సమితి ఉన్నదో రాష్ట్ర అధ్యక్షులు బెల్లా దుర్గారావు ఆధ్వర్యంలో అందరూ కూడా మంత్రులను కలవడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మాకు ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్లో దాదాపుగా ₹10 లక్షల సొసైటీకి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అప్పుడు మేము కూడా అందరం సపోర్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ₹1 కూడా ఇవ్వలేదు.